వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం చోరీ కేసులో పురోగతి సాధించిన పోలీసులు, ముద్దాయిని అరెస్ట్, స్వత్తు స్వాధీనం. పోలీసులను అభినందించిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెం రామచంద్ర స్కూల్ నందు అలరించిన బాలల దినోత్సవం. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన కోస్టల్ బ్యాంక్ మేనేజర్ కె ఆంజనేయులు. జంగారెడ్డిగూడెం ఒప్పలమెట్ట గురుకుల పాఠశాల నందు వంటశాలను పరిశీలించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మిరెడ్డి. పోలవరం మండలం పాత కొత్తపర్తి సీమలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలంటున్న రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ పివి చలపతిరావు. ఆంధ్రప్రదేశ్ ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎనిక్రో బార్టోలిని కోరారు. విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామి సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలికి వివరించారు. కీలక రంగాలైన ఆటోమేటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకా నిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ, ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు, ఇటలీ రాయబారి బార్టోలి మధ్య చర్చలు జరిగాయి. గత సెప్టెంబర్ నెలలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో పరారీలో ఉన్న ఒక ముద్దాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె కేసు పూర్వపరాలను వివరించారు. సెప్టెంబర్ 22వ తేదీన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వందనపు లక్ష్మీ కుమారికి చెందిన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి భార్యాభర్తలను బంధించి సుమారు 40 కాసుల బంగారం, వెండి వస్తువులను అపహరించినట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేసి 5 వ్యక్తులను అరెస్టు చేసి పరారీలో ఉన్న ఒక నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. పట్టుకున్న 5 వద్ద నుండి సుమారు 30 లక్షలు విలువ చేసే బంగారపు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గురువారం పరారీలో ఉన్న చిన్న అనే ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 12 లక్షల రూపాయల విలువైన వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 6 వద్ద నుండి మొత్తంగా 42 లక్షల రూపాయల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. పట్టుకున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తామని, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ జబీర్, ఏఎస్ఐ నండూరి సంపత్, కానిస్టేబుల్ రమేష్ తదితరులను ఆమె అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. చోరీ రికవరీని త్వరితగతిన చేపట్టిన పోలీసు సిబ్బంది పనితీరును ఆమె కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. క్రైమ్ నంబర్ 83/2025 అండర్ సెక్షన్ 332B అండ్ 310(2) BNS has been booked in Lakavaram police station. This is regarding a dacoity case అండి. ఒక నైట్ ఆన్ 22/9/2025 సెప్టెంబర్ 22nd ఈ మిడ్ నైట్లో ఒక హౌస్లో కంప్లైనెంట్ లక్ష్మీ కుమారి అండ్ విత్ హర్ హస్బెండ్ ఇద్దరు ఉన్న హౌస్లో ఉన్న టైంలో బ్రేకింగ్ హ్యాస్ హ్యాపెండ్. ముగ్గురు ఈ కపుల్ని ఒక రూమ్లో దే హ్యావ్ రిస్ట్రైన్డ్ దెమ్ ఇన్ వన్ రూమ్ and have committed a theft involving 40 sovereigns of gold and 2 kilograms of silver. This much theft has been committed this September night. This has happened and subsequently case has been registered. Lakavaram police station lo crime number 83/2025 has been registered. appudu nunchi sincere ga efforts pettukunnam. idi dacoity section kuda book cheskunnam. Lakavaram police station nunchi prompt ga FIR file చేసి under the leadership of CI and team has been formed with the SI and PCs.
and one ASI. Team has been formed under guidance of SP sir. Investigation has been continued. Manaki clues team vachi all evidences have been gathered. Ee case lo 5 accused have been booked. 3 people were involving in theft and 5 accused has been booked in the FIR. Ee case lo already we have arrested A1, A2, A4 and A5. 4 arrest has been made. Recently ఇప్పుడు నిన్న రోజు ఇక్కడ ఒక one more accused A3 కావిటి చిన్న అని this person is from Bapatla. This person has been arrested in Jangareddygudem limits లో this person has been arrested. ఈ అరెస్ట్ నిన్న రోజు జరిగింది. This person previous criminal history చూసినప్పుడు already he has been involved in various crimes. గుంటూరు డిస్ట్రిక్ట్ లో మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ లో స్టూవర్ట్పురం నుంచి he has been coming here and ఈ డకాయిటీ ప్లాన్ హ్యాక్ చేసి this has been committed. ఈ ఇతను మీదు ఆల్రెడీ 497 సెక్షన్ లో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఒక కేసు ఉంది. బాపట్ల డిస్ట్రిక్ట్ లో 110A CRPC లో ఒక కేసు రిజిస్టర్ అయింది అండ్ 2006 బ్యాక్ ఫ్రమ్ 2006 నుంచి ఇప్పుడు 2025 వరకు హీ హాస్ బీన్ రకరకాలు ఈ డకాయిటీ థెఫ్ట్ అలాగే కమిట్ చేసుకున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ కేస్ హిస్టరీ ఉంది. సో దిస్ పర్సన్ బిలాంగ్స్ టు స్టూవర్ట్పురం ఆఫ్ బాపట్ల డిస్ట్రిక్ట్. నిన్న రోజు జంగారెడ్డిగూడెంలో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ అండ్ ఈ పర్సన్ అరెస్ట్ హ్యాస్ హ్యాపెండ్. ఇతను నుంచి రికవరీ చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత క్వశ్చనింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఫ్రమ్ హిమ్ 70 grams of gold and 1 kg 704 grams of silver has been recovered. Total property value is 12 lakh. Already 4 accused have been arrested and they have been sent to judicial remand. Judicial remand lo unnaru. Vallu దగ్గర నుంచి 30 lakh property has already been recovered. So totally in this case 42 lakh recovery చేసుకున్నారు పోలీస్ టీమ్ నుంచి. చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి ఇంటెలిజెన్స్ చూసుకొని ఇది ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. సో అండర్ SP sir's guidance, so these property recovery also has been promptly done. Because of prompt registration and prompt investigation, this case has been cracked in a fast timeline, I can say. So ఇదిలో ఉన్న టీమ్ ఆఫ్ మన పోలీస్ చూస్తారంటే MV సుభాష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పోలీస్ అండ్ జబీర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జంగారెడ్డిగూడెం PS, సంపత్ కుమార్ ASI అండ్ షాన్ బాబు జంగారెడ్డిగూడెం PS నుంచి PC అండ్ రమేష్ PC ఫ్రమ్ జంగారెడ్డిగూడెం PS. ఈ ఐగురు ఒక కన్సర్టెడ్ టీమ్ అని పెట్టుకొని దిస్ క్రైమ్ హ్యాస్ బీన్ క్లోజ్లీ ఫాలోడ్ అండ్ క్రాక్డ్. సో SP sir and myself ASP Jangareddygudem from SDP office and from SP office we would like to convey our appreciation and regards to all the police personnel who have successfully cracked this case. Thank you andi. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఇప్పటి నుంచి సరైన ప్రణాళికతో విద్యను అభ్యసించాలని జంగారెడ్డిగూడెం కోస్టల్ బ్యాంక్ మేనేజర్ K. ఆంజనేయులు అన్నారు. శ్రీరామచంద్ర విద్యా సంస్థలలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాలల దినోత్సవం పురస్కరించుకుని శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రాంగణంలో చైర్మన్ బివి కృష్ణారావు ఆధ్వర్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ VVS జగదీష్ కుమార్ అధ్యక్షతన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా బాలల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని బలంగా నమ్మేవారని, దేశంలో పిల్లల అభివృద్ధికి సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే అన్ని విషయాలలో కూడా అవగాహన పెంచుకోవాలని అన్నారు. భారతదేశ భవిష్యత్తుకు పునాదులు బాలలే అని, వారి భవిష్యత్తు నిర్మాణానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయాలని అన్నారు. డైరెక్టర్ బివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి ఉన్నతి కనబరుచుతోందని, విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్ర సాంకేతికపై పట్టు సాధించాలని అన్నారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వాటిని అందుకోవాలంటే ఇప్పటి నుంచే మ్యాథ్స్, సైన్స్ అంశాల్లో పట్టు సాధించాలని అన్నారు. సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉంటూ విద్యలో ఎక్కువ శ్రద్ధ వహించాలని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు దేశ నాయకులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. అలాగే విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాభారతి సంస్థ వారు ఇటీవల నిర్వహించిన డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపినట్లు కరెస్పాండెంట్ VVS జగదీష్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో భాగంగా వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో స్కూల్ కు చెందిన 6వ తరగతి విద్యార్థి జెసికా, 8వ తరగతి విద్యార్థి అరవింద్లు గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ బివి కృష్ణారావు, డైరెక్టర్ బివి సత్యనారాయణ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ M. ఉమా,
ప్రిన్సిపల్స్ ఎం రాధిక, హిమబిందు, ఏ బోస్, ఎం సూర్యకుమారి, ఏవో ఎం మౌనిక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు చాలా గొప్పగా ఈ కార్యక్రమం చిల్డ్రన్స్ డే చాలా గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడానికి సహాయపడిన అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చైర్మన్ గారు బివి కృష్ణారావు గారికి, కరస్పాండెంట్ మన జగదీష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా ఇంత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని సంవత్సరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మా కోస్టల్ బ్యాంక్ తరఫున కూడా స్కూల్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీరామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఇంత ఘనంగా బాలల దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో పిల్లలందరూ కూడా వివిధ పోటీల్లో పాల్గొని మంచి ప్రైజెస్ని సాధించారు. అలాగే మా విద్యా సంస్థల్లో విలువైన విద్యతో పాటు మంచి కళా నైపుణ్యాలను కూడా పోషిస్తూ కళాభారతి వాళ్ళ ద్వారా గోల్డ్ మెడల్ని అందుకున్న సంస్థగా మేము చెప్పుకుంటున్నాము. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్లోను, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లోను వివిధ రంగాల్లో క్రీడా పోటీలు కూడా నిర్వహించి పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మకతను వెలికితీస్తూ ఇంకా మరిన్ని పోటీలు నిర్వహిస్తూ పిల్లల్లో ఇంకా కళను నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మరింతగా పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తును, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి శ్రీరామచంద్ర యాజమాన్యం, అధ్యాపకులు అలాగే మా మేనేజ్మెంట్ అందరం కూడా సహకరిస్తామని మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో ఒప్పలమెట్ట నందు డాక్టర్ అంబేద్కర్ గురుకులం నందు వంటశాలను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. తొలుత గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బొట్టాయిగూడెం మండలంలో పర్యటించారు. మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం గురుకులంకు విచ్చేశారు. వంటశాలలో పలు విభాగాలను సందర్శించారు. అన్నం తయారీ విధానం పరిశీలించి సూచనలు అందజేశారు. స్టోరేజ్ లో నూనె, చిరుధాన్యం రకాలు, గోధుమ ప్యాకెట్స్ పరిశీలించారు. దువ్వకు చెందిన గోధుమ ప్యాకెట్లను వాడకుండా నాణ్యమైన గోధుమ ప్యాకెట్లను దిగుమతి చేసుకునే విధంగా కాంట్రాక్టర్ కు తెలియజేయాలని కోరారు. కోడిగుడ్ల కాటా వేశారు. కాటా సక్రమంగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కూరగాయల నాణ్యతపై దృష్టి పెట్టారు. కుళ్లిపోయిన, వాడిపోయిన కూరగాయలను వినియోగించుకోకుండా చూడాలని ఆదేశించారు. వంటను తయారు చేసే శ్రామికులతో కాసేపు ముచ్చటించారు. రాజీ లేకుండా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రతి విద్యార్థికి చేరేలా చూడాలని ఆశించారు. గురుకులంలో ఉన్న ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ బి ఉమాకుమారి, ప్రిన్సిపల్ గంగాభవాని, వైస్ ప్రిన్సిపల్ విజయభారతి పాల్గొన్నారు. ఎవరు వాడటం లేదు కానీ అన్న పొడిలాంది బిబిడి రైస్ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బనందు డోలి కష్టాలు తప్పడం లేదు. చంద్రమండలంలోకి అడుగు పెడుతున్న నేటి రోజుల్లో సైతం కొన్ని గ్రామాల్లో నదులపై, కాలువలపై వంతెన నిర్మాణాలు లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితిలో వాటిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డోలి కష్టాలు ప్రమాదకర స్థితిలో నదులు, కాలువలను దాటుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సౌకర్యాలు లేక ప్రమాదకర పరిస్థితిలో నాగవలి నదిని దాటించారు. నదిలోంచి బంధువులు, కుటుంబ సభ్యులు డోలీపై ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం గురువేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 43వ రోజు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షదాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. భిక్షదాతలుగా మొచ్చట్ల శ్రీనివాస్ రెడ్డి, కవిత దంపతులు, పామర్తి వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతులు, సాయి గణేష్, పవన్ కుమార్, కృష్ణకాంతులు వ్యవహరించారు. పోలవరం మండలం పాతపట్టి సీమ, కొత్తపట్టి సీమ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు కూటమి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ప్రతి రైతు కూటమి ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరలను పొందాలని కోరారు. గోనె సంచులు, లారీ ఎగుమతి దిగుమతి విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు కృష్ణ, నొనకాని రాంబాబు, సబ్బవరపు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ పివి చలపతిరావు అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో గౌతమి సమావేశపు హాలులో రాష్ట్ర అటవీ శాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కొల్లేరు అభయారణ్యం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంలో కొన్ని అంశాలపై నివేదికలు కోరిన అంశాలపై అధికారులతో చలపతిరావు సమీక్షించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అభయారణ్యం రూపొందించినప్పుడు ఉన్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లీడర్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలని అన్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో జిరాయితీ, డి ఫారం పట్టా భూముల వివరాలతో పాటు ఇటీవల కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంపై కొన్ని అంశాలపై నివేదికలు సమర్పించాల్సిందిగా ప్రవేశించిందని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వాటిపై నివేదికలను వెంటనే సమర్పించాలని డాక్టర్ చలపతిరావు అధికారులను ఆదేశించారు. కొల్లేరు ప్రాంతంలో నీటి నిర్వహణకు బాధ్యత వహించే నీటిపారుదల శాఖ కొల్లేరు సరస్సు ప్రాంతం యొక్క వివరణాత్మక కాంటూర్ మ్యాప్లను అందించాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ చలపతిరావు ఆదేశించారు. ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలని, దీని కారణంగా కొల్లేరు ప్రాంతంలో వరదలను నియంత్రించేందుకు, ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి
విజయ, ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శేషబాబు, ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమేష్, డిపిఓ కె అనురాధ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం చోరీ కేసులో పురోగతి సాధించిన పోలీసులు, ముద్దాయిని అరెస్ట్, స్వత్తు స్వాధీనం. పోలీసులను అభినందించిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెం రామచంద్ర స్కూల్ నందు అలరించిన బాలల దినోత్సవం. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన కోస్టల్ బ్యాంక్ మేనేజర్ కె ఆంజనేయులు. జంగారెడ్డిగూడెం ఒప్పలమెట్ట గురుకుల పాఠశాల నందు వంటశాలను పరిశీలించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి. పోలవరం మండలం పాత కొత్తపర్తి సీమలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలంటున్న రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ పివి చలపతిరావు. వార్తలు సమాప్తం. నమస్కారం.